రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాల్సిందే అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇప్పుడు కూడా అలైన్మెంట్ మార్చొచ్చు అన్నారు. గతంలో అలైన్మెంట్ ను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. RRR దక్షిణ భాగంతో కాంగ్రెస్ వ్యాపారం చేయాలని చూస్తోందని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్తామని అంటున్న ఎంపీ లక్ష్మణ్ తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. రీజనల్ రింగ్ రోడ్ విషయంలో బీజేపీకి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఒకవైపున బీజేపీ అభ్యంతరాలు తెలుపుతుంటే మరోవైపున కేంద్ర ప్రభుత్వం ఎందుకు టెండర్లను పిలిచింది? మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబరు లక్ష్మణ్ గారు ఉన్నారు. వారికి మిగతా వివరాలు తెలుస్తున్నాం. సార్, RRR విషయానికి వచ్చినట్లయితే బీజేపీకి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటిది? ఒకవైపున కేంద్ర ప్రభుత్వం టెండర్లను కూడా పిలిచినటువంటి నేపథ్యం. భారతీయ జనతా పార్టీ బాధితులకు అండగా నిలబడి వారికి న్యాయం జరగాలని చెప్పి మేము ఉద్యమానికి మేము శ్రీకారం చుడుతున్నాం. గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అలైన్మెంట్ ఏదైతే ఉందో RRRకు అది పూర్తిగా అశాస్త్రీయంగా ఉన్నది, రైతులు పొట్టగొట్టే విధంగా ఉన్నది, తీర అన్యాయం జరుగుతున్నదని చెప్పి అటువైపు నల్గొండ, మెదక్ ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆ రోజు ఉద్యమం చేసి ఇవాళ మరి ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుగా గెలిచిన వాళ్ళు మంత్రులైనారు, ఎంపీలైనారు, ఎమ్మెల్యేలు అయినారు. ఇవాళ నోరు మెదటం లేదు. పైపెచ్చు అటువైపు దక్షిణాది వైపు రేవంత్ రెడ్డి గారు అలైన్మెంట్లో మార్పులు తీసుకొచ్చి ఒకవైపు ఆ ప్రాంతంలో అటు రంగారెడ్డి, మహబూబ్నగర్లో అది కూడా ఒక వ్యాపార కోణంలో జరిగినటువంటిది వాదనలు ఒకవైపు వినబడుతూ ఉన్నాయి. ఇవాళ బీఆర్ఎస్ మోసం చేసింది, కాంగ్రెస్ మోసం చేసింది కాబట్టి బీజేపీ వల్ల న్యాయం జరుగుతున్నటువంటి ఆశతో వచ్చారు. కాబట్టి ఇవాళ ప్రజాస్వామికంగా మేము ఉద్యమిస్తాం, మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి ఏ రకంగా మీరు అక్కడ 40 కిలోమీటర్లు మీరు ఏ రకంగా అలైన్మెంట్ చేశారో ఇటువైపు 28 కిలోమీటర్లకు ఎందుకు మీరు పరిమితం అవుతున్నారు, దాన్ని కూడా పెంచినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో భూమి విలువలు తక్కువగా ఉంటాయి, మీరు కాంపెన్సేషన్ కూడా ఇచ్చినా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఆ ప్రాజెక్టు పేరు మీద పేద రైతులకు అన్యాయం జరగొద్దనేదే మా వాదన. వాళ్ళకి న్యాయం జరగాలనేదే మేము కోరుకుంటున్నాం. కాబట్టి న్యాయం చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. RRR విషయంలో అలైన్మెంట్ మార్చాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే రేవంత్ రెడ్డిని కలుస్తాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా వెళ్తామని చెప్పేసి వారు అంటున్నారు. బాధితులకు అండగా పార్టీ నిలుస్తుందని చెప్పేసి వారు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో మహేష్, NTV, హైదరాబాద్.